వీరికి సంవత్సరం మొత్తం వచ్చేటువంటి శుభాశుభ ఫలితాలని తెలుసుకుందాం. వృత్తి వ్యాపారాల్లో లాభం కలుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. చాలా సంతోషంగా సుఖంగా జీవిస్తారు. వాహన లాభం కలుగుతుంది. రుణ విముక్తి కలుగుతుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. శత్రునాశనం అవుతుంది. సౌఖ్యం కలుగుతుంది. కార్యజయం కూడా వీరికి సిద్ధిస్తుంది. ఇక అశుభ ఫలితాల్లోకి వచ్చేసరికి గౌరవం తగ్గుతుంది. భయం కలుగుతుంది. ధన నష్టం కలుగుతుంది. ప్రభుత్వ అధికారుల వలన భయాలు కలుగుతాయి. స్త్రీ వల్ల భయం ఉంటుంది. వాటా రోగాలు వస్తాయి. ప్రయాణాల్లో ఆటంకాలు, అవమానం కలుగుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు కలుగుతాయి. చక్కగా విదేశీ వ్యవహారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. పూర్వభద్ర నక్షత్ర జాతకాల యొక్క ప్రత్యేక ఫలితం ఏమిటంటే కింది వర్గం వారితో విభేదం కలుగుతుంది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో మాట పట్టింపులు ఉంటాయి. మాట పట్టింపులు లేకుండా వ్యాపార నష్టం జరగకుండా చూసుకోవడం మంచిది. సంబంధం లేని వ్యవహారాలకై ధనాన్ని ఖర్చు చేస్తారు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి స్థాన మార్పులు కలుగుతాయి. ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. అనారోగ్య భయం కలుగుతుంది. వస్తువాహన కొనుగోళ్లు ఉంటాయి. బంధుమిత్రుల కలయిక బాగుంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. రేవతి నక్షత్ర జాతకులు ఆకస్మిక శుభయోగం. బంధుమిత్రులతో విందు వినోదయాత్రలకై ధనం వ్యయం చేస్తారు. స్థానచలనం కలుగుతుంది. గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. కార్యసిద్ధి కలుగుతుంది. ప్రతి పనిలోనూ విజయం సాధించేటువంటి అవకాశం వస్తుంది. వీరు అష్టమిన వీరి శక్తిని బట్టి చండీ హోమాలు చేయించుకోవటం, అలాగే కార్తికేయ స్తోత్రం పారాయణ చేయటం, అమావాస్య రోజు కాలభైరవాష్టకం పారాయణ చేయటం, మూగజీవులకు ఆహారాన్ని అందించడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా హనుమాన్ చాలీసా పారాయణ చాలా విశేషమైన ఫలితాన్ని వీరికి అందిస్తుంది. హనుమాన్ దేవాలయ ప్రదక్షిణం చేయటం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. 2 కేజీల బెల్లాన్ని మంగళవారం, శనివారం హనుమ దేవాలయంలో కానీ, శివాలయంలో కానీ, విష్ణు సంబంధమైన దేవాలయంలో కానీ దానం చేయండి. ఎడమ చేతి ఉంగరం వేలికి వెండి ఉంగరం ధరించడం వల్ల ఈ మీనరాశి వారు చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. చాలా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని సాగించేటువంటి అవకాశం ఉంది.